ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీ పంచమి ఒకటి. మాఘమాసం ఈ సృష్టి యొక్క యవ్వన కాలం. వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. 16 కలలతో వికసించిన ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయ అన్నట్టుగా ఉంటుంది వాతావరణమంతా. మాఘమాసపు శుక్లపక్ష పంచమి నుండి వసంత ఋతువు ఆరంభమగును. శుక్లపక్షం మాఘమాసం 5వ రోజున అంటే మాఘశుక్ల పంచమి రోజున సరస్వతీదేవి బ్రహ్మనోటి నుంచి జన్మించిందని చెబుతారు. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అంటూ సకల విద్యాస్వరూపి అయిన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి ఈ వసంత పంచమి. వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం, సంప్రదాయం. ఈ వసంత పంచమినే మదన పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ జయంతి అని కూడా అంటారు. శ్రీ అంటే సంపద, జ్ఞాన సంపద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. కళలకు, విజ్ఞాన శాస్త్రానికి, సంగీతానికి, జ్ఞానానికి, వాక్కు, బుద్ధి, వివేకం, విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవిని ప్రార్థిస్తే అవి అన్నీ లభిస్తాయని, సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సరస్వతీదేవిని పూజించి అనేక మంది అనేక విధాలుగా అనుగ్రహం పొందారని చరిత్ర చెబుతుంది. బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ప్రారంభించాడు. గాయత్రీదేవికి కల 5 రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యుణ్ణి ఆరాధించగా అతడు యజ్ఞవల్క్యునికి సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృప వలన స్మృతిశక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలను చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూలపురుషుడిగా నిలిచాడని ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం కోసము తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితిన్ నీవు నా ఇల్లంబందున నిలిచి జృంభనముగా సూక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కు నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లభాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అని కొనియాడారు. అమ్మని తలుచుకోగానే మన దృష్టి చదువు మీదకెళ్తుంది. పెద్దలు చెప్పింది ఏమిటంటే విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాతృత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత్సుఖం. చదువు మనకి వినయాన్ని, వినయము మంచి పాత్రని, పాత్ర మంచి ధనమును, ధనము ధర్మాన్ని, ధర్మం సుఖాన్ని ఇస్తుంది అని అన్నారు. అందుకే విద్యార్థులందరూ కూడా వసంత పంచమి నాడు సరస్వతీదేవి పూజ చేసుకొని ఈ శ్లోకాలను మంత్రమును పఠించడం ద్వారా అమ్మ ఆశీర్వాదం పొందుతారు. మొదటి శ్లోకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రెండవ శ్లోకం. రెండవది. ఓం వాగ్దేవై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. మూడవది. ఓం సరస్వత్యై నమః. ఈరోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభిస్తూ అక్షరాభ్యాసం చేస్తే విద్యాజ్ఞానం సిద్ధిస్తుందని చెబుతారు. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. జ్ఞానం ఎలా ఒకరి నుండి మరొకరికి ప్రవహిస్తూ వెళుతుందో అలాగే సరస్వతీదేవి మనకి ప్రసాదించే జ్ఞానం కూడా ఒకరి నుండి మరొకరకు ప్రవహిస్తూ వెళ్ళాలి అని అర్థం. గురువుల నుంచి శిష్యులకు, తల్లిదండ్రుల నుండి బిడ్డలకు జ్ఞానం ప్రవహించాలి అని అర్థం. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. వసంత పంచమి వేడుకలు భారతదేశమంతటా ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా అత్యంత సుందరముగా సరస్వతీదేవి అలంకారం చేస్తారు. తెలంగాణ నందు కల్లా ప్రసిద్ధ బాసర సరస్వతి ఆలయమునందు ఈ ఉత్సవాన్ని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల నుండి బాసర ఆలయముకు వచ్చి ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనను ఈ రోజున చేస్తారు. బలపం, పలక, పుస్తకాలకు గణపతి పూజ మరియు జ్ఞాన సరస్వతీ దేవిని పూజించి పిల్లల విద్యకు శ్రీకారం చుడతారు. పిల్లలకు కొత్త బట్టలు కట్టించి వారికి తీపి పదార్థాలు తినిపించి వారి భవిష్యత్తు విద్యకు, జ్ఞానానికి బంగారు నాంది పలికేలా వేడుకుంటారు. పాఠశాలలు మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వసంత పంచమి నాడు సంధ్యావందనం అనే ఆచారాన్ని కూడా పాటిస్తారు. సాయంత్రం వేళ ఇళ్ల ముందు మంటలు పెట్టి వాటి చుట్టూ పూజలు చేస్తారు. ఈ మంటలు చీకటిని పారద్రోలడమే కాకుండా కొత్త జీవితానికి, జ్ఞానానికి దారి చూపించే వెలుగులను సూచిస్తాయి. పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహానికి 3 రోజులు పూజ చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. పసుపు బట్టలు ధరించి రంగులు చల్లుకుంటారు. హోలీ దీని నుండే ప్రారంభమైనదని చెబుతారు. పంజాబ్, బీహార్ రాష్ట్రాలలో దీనిని పతంగుల పండుగగా జరుపుకుంటారు. మనము ఇక్కడ సంక్రాంతి పండుగకు ఎలాగైతే గాలిపటాలను ఎగురవేస్తామో అక్కడ శ్రీ పంచమికి అన్ని వయసుల వారు గాలిపటాలను ఎగురవేస్తారు. పంజాబ్లోని సిక్కు సమాజం గురుద్వారాలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు మరియు సంగీతకారులు బసంత్ రాగాన్ని ప్రదర్శిస్తారు. పంజాబ్లోని అనేక ప్రాంతాలలో ఈ రోజున ఉత్సవాలు జరుగుతాయి. గురు గోవింద్ సింగ్ వివాహం ఈ రోజున జరిగింది. అందుకే దీనిని సిక్కులు పండుగగా జరుపుకుంటారు. ఇంకా రైతులు ఈ రోజు నుండే మళ్ళీ కొత్త పంట వేస్తూ వారి వ్యవసాయాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. ముగ్గురమ్మలు మూలపటమ్మ జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి సాత్వికురాలు, సృష్టికర్త. బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది. సాధారణంగా దేవతల చేతులలో ఆయుధాలు ఉంటాయి, కానీ సరస్వతీదేవి రూపంలో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. సాత్విక గుణం నుండి పుట్టింది అని చెప్తారు. ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలే ఉన్న వాగ్దేవి
మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం వీణలను చేతబట్టి ధవల వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికి, పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద ఆసీనురాలై ఉంటుంది.